వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానవ రవాణా మరియు వెట్టి చాకిరీ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. DLSA కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవనీయ హైకోర్టు ఆదేశాల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా ప్రధాన న్యాయాధికారి శ్రీమతి గంధం సునీత అన్నారు. కరోనా సమయంలో చనిపోయిన తల్లిదండ్రులు పిల్లలకు చెక్కు రూపంలో నష్టపరిహారం అందచేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారి నష్టపరిహార నిమిత్తం హైకోర్టులో అప్పులు చేసుకున్న వారికి సుమారు 60 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అందచేయడం జరిగిందన్నారు. ప్రజలకు పథకాలు మరియు చట్టాలపై అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాజ్యాంగం మానవ హక్కులతో పాటు కొన్ని విధులకు కూడా నిర్దేశించడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ అధికారి జె విజయకుమారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి KN జ్యోతి, జిల్లా ప్రజా రవాణాధికారి K షర్మిల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెట్టి చాకిరీ కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఈ ప్రాక్టీసెస్ ప్రోగ్రామ్స్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము చేయము. ట్రాన్స్జెండర్ సీళ్ల పట్టాలు ఇప్పించే దగ్గర నుండి ఆర్టిఫిషియల్ అలాంటి వ్యక్తిత్వం అలాంటి మనసుతో మనం అవలంబించుకుని మన మనస వాచ కర్మణ మన సెక్రటరీ ఇన్ఛార్జ్ DLSA వారికి, అలాగే హానరబుల్ హైకోర్టు వారికి, సుప్రీం కోర్టు ఉన్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన వారిలో పీడీ దగ్గర నుండి లీగల్ సర్వీసెస్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ ఆఫీస్ నుండి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్, స్టూడెంట్స్, డిఫరెంట్ సెక్టార్స్ నుండి వచ్చిన వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ పెట్టినా కానీ మేము ఫస్ట్ నుండి చెప్తూనే ఉంటాను, అది ఏదో ఫార్మాలిటీకి పెట్టినట్లుగా కాకుండా ప్రతి ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ అయ్యే విధంగా చేపట్టాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే హానరబుల్ హైకోర్టు వారు కానీ, సుప్రీంకోర్టు వారు కానివ్వండి, మనకి ఇచ్చే డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా సొసైటీ రిలేటెడ్ ఉన్నాయి. మాది జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి కోర్ట్స్ లో అయితే మేము జ్యుడిషియల్ కేసెస్ టేకప్ చేసి దాని మీద జడ్జ్మెంట్స్ చెప్పడం తప్ప పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి జస్టిస్ చేయడం కానీ ఏదైనా చేయడం ఉండదు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే అంబ్రెల్లా కింద మేము డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు.
నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీం చాలా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ కరోనాలో చనిపోయిన పేరెంట్స్ పిల్లలకు కూడా lakhs of rupees వాళ్ళకి అమౌంట్స్ చెక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాంపెన్సేషన్ కూడా యాసిడ్ అటాక్స్, విమెన్ మీద అఫెన్సెస్ జరిగినవి ఎవరైతే కాంపెన్సేషన్ మనకు రికమెండ్ చేస్తారో వివిధ కోర్టుల నుండి వాటన్నిటిని కన్సిడర్ చేసి ఫైనాన్షియల్ స్టేటస్ ని వాళ్ళది అసెస్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా జీవోస్ ప్రకారం, గవర్నమెంట్ జీవోస్ ప్రకారం కాంపెన్సేషన్ ఇప్పించడం జరుగుతుంది. గత ఏడాది మొత్తం కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం బాధితులకు మాత్రమే 60 లక్షల వరకు డిపాజిట్ చేసేసాము. ఆల్రెడీ హైకోర్టు వారు డిపాజిట్ చేశారు. ఇలా వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి. స్కీమ్స్ గురించి పబ్లిక్ అవేర్నెస్, చట్టాల గురించి పబ్లిక్ అవేర్నెస్. మన సొసైటీలో మన ఇంట్లో మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన వీధి, వీధి ఊరు నుండి జిల్లా, జిల్లా నుండి రాష్ట్రం. అందరూ ఎవరికి వాళ్ళు మనకి రెస్పాన్సిబిలిటీ, రాజ్యాంగం మనకి హక్కులతో పాటు విధులను కూడా ఇచ్చింది అనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్ప మన దేశాన్ని మనం సమృద్ధిగా కానీ శాంతిగా కానీ ఉంచుకోనే పరిస్థితులు ఫ్యూచర్ లో ఉండవు. బాండెడ్ లేబర్ అంటే చిన్నపిల్లలు ఎవరైతే 14 years లోపల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పనికి పంపించడం అనేది చట్టరీత్యా నేరం. బాండెడ్ లేబర్ కి అగెనిస్ట్ గానీ ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ బాండెడ్ లేబర్ 14 years లోపు పిల్లలు పనికి వెళ్ళకపోవడమే కాకుండా ఖచ్చితంగా చదువుకుని తీరాలి. అది ఫండమెంటల్ రైట్ కూడా రాజ్యాంగం ప్రకారం. పిల్లలకి ఇచ్చిన హక్కుల్ని మనం హరించకుండా వాళ్ళ హక్కుల్ని సద్వినియోగం అయ్యేలాగా మనమే తీసుకోవాలి యాక్షన్. మాకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పర్టికులర్ ప్లేస్ లో ఉన్నారు అని చెప్పి వెళ్ళి సడన్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియా అలాంటి ప్లేసెస్ లో కలెక్టర్ ఆఫీస్ పక్కన. అక్కడ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏజ్ అయినా ఎక్కువ చెప్తున్నారు, లేదంటే కనుక ఒక షాపు ఇన్స్పెక్షన్ అయ్యేలోపు వేరే షాపులో వాళ్ళు కన్సీల్ చేయడమైనా జరుగుతుంది. ఇలాంటివి మీ దృష్టికి వస్తే మాత్రం 14 years లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా మీ బాధ్యత అది మాకు తెలియజేయవలసింది. వాళ్ళకి అలా డబ్బు లేదు, డబ్బుల కోసం కూలీకి పంపిస్తున్నారు అని చెప్పి పేరెంట్స్ కూడా అలా ఎంకరేజ్ చేస్తున్నారు, చేయకూడదు. గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ పెట్టి అందరికి ఉచితంగా బుక్స్, యూనిఫామ్స్, షూస్, బ్యాగ్స్, ఫీజు లేకుండా అన్ని చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటే డెవలప్మెంట్ కూడా ఉంటుంది, ఉండదు అనేది మాత్రం అసలు ఎప్పటికీ అనుకోవద్దు. నేను ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో, డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజే చదివాను. కాబట్టి మనకి మనమేంటి, మనలో ఉన్న ప్రతిభ ఏంటి అనేది మనం గుర్తించుకుని ఆ అంబిషన్స్ ని తీర్చుకోవాలి తప్ప ఇట్ ఈస్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ ప్రైవేట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ అనేది విడిచిపెట్టేసేయండి. మీకంటూ మీరు ఒక గోల్ పెట్టుకోండి. సొసైటీని మంచిగా తీర్చిదిద్దేలాగా ఉంచండి. మాకు పారాలీగల్ వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు. మా జిల్లాలో 19 MLSCs ఉన్నాయి, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్. వాటి ద్వారా మేము మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సరిపడా మేము చేయగలిగిన సేవలను అయితే ప్రజలకు అందించగలుగుతున్నాము. బాండెడ్ లేబర్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా జడ్జి గారు కూడా హాజరయ్యి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు బాండెడ్ లేబర్ యాక్ట్ అంటే ఏమిటి అన్నది బ్రీఫ్ గా మీ అందరికీ తెలియజేస్తాను. బాండెడ్ లేబర్ యాక్ట్ అంటే ఈ యాక్ట్ లోనే బాండెడ్ అని ఉంది. అసలు అది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ బాండేజ్? బాండేజ్ అంటే ఏమిటంటే అప్పు యొక్క బంధం. అంటే కొంత అప్పు తీసుకొని ఆ అప్పు కారణంగా బలవంతంగా పనిచేయాల్సిన పరిస్థితి, దీన్ని బాండేజ్ అంటారు. మన భారత ప్రభుత్వం ఈ దురాచారం ఇండియాలో ఉంది అన్న దీన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో 1976వ సంవత్సరంలో బాండెడ్ లేబర్ యాక్ట్ ని బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అంటుంది. అబాలిషన్ అంటే పూర్తిగా రద్దు చేశారు. బాండెడ్ లేబర్ యాక్ట్ ఎక్కడన్నా ఏ ఫార్మాట్ లో ఉన్నా అది ఇట్ స్టాండ్స్ అబాలిషన్. సో ఇప్పుడు బాండెడ్ లేబర్ ని ఎక్కడ పనిచేసుకుంటున్నా ప్రతి వర్కర్ కూడా బాండెడ్ లేబర్ అనడానికి వీల్లేదు.
జీతానికి సక్రమంగా పనిచేస్తున్న వర్కర్ బాండెడ్ లేబర్ అవరు. ఎవరు బాండెడ్ లేబర్ అవుతారో దానికి కొన్ని ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి. అప్పుడు మాత్రమే వాళ్ళని బాండెడ్ లేబర్ అంటారు. ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ అన్నమాట. ఇది బాండెడ్ లేబర్ ఈ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి? ఒక యజమాని ఉంటారు, తర్వాత కాంట్రాక్టర్ లేదా మిడిల్ మ్యాన్, తర్వాత ఈ వర్కర్ని ఈ మిడిల్ మ్యాన్ తీసుకుని వచ్చి యజమాని దగ్గర పనికి పెడతారన్నమాట. అది వర్కరు కాంట్రాక్ట్ లేబర్ గాని, మైగ్రెంట్ వర్కర్ గాని, ఎనీ అదర్ టైప్ ఆఫ్ వర్కర్ గాని, వీళ్ళందరినీ కూడా ఈ సిస్టమ్ లో ఉంటారు. తర్వాత ఈ మిడిల్ మ్యాన్ ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులకి కొంత మొత్తంలో డెట్ అప్పు కింద డబ్బులు ఇప్పించి ఆ డబ్బులకు ఇచ్చిన దాని ప్రతిఫలంగా పనిచేయడానికి తీసుకెళ్తారు. తర్వాత ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఇందులో అగ్రిమెంట్ ఏంటి? డబ్బులు తెచ్చాము, మీరు పనిచేయాలి కొంతకాలము అని చెప్పి తీసుకుని వెళ్తారు. దానికి ఆ అప్పుకు బదులుగా అప్పు తీర్చడం కోసం పని చేయాల్సి వస్తుంది వర్కర్. దీన్నే ఈ మొత్తం నేను చెప్పిన యజమాని, కాంట్రాక్టర్లు, వర్కరు, తర్వాత లోన్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత ఈ పని చేసే పరిస్థితి, వీటిని మొత్తం కలిపి బాండెడ్ లేబర్ సిస్టమ్